రావోయి చందమామ. అవునమ్మా, నువ్వు ఎందుకు ఆ రోజు నాన్నతో గొడవ పడ్డావు? అది నీకు చెప్పిన అర్థం కాదులే తల్లి. నీది అర్థం చేసుకునే వయసు కాదు. నీకోసమే వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాను. నువ్వు నాతో వచ్చేస్తావా? నేను రాను. నిన్ను అంతలా ఏం బాధ పెట్టానే? ఎందుకు రానంటున్నావు? మరైతే నువ్వు, నేను, నాన్న ముగ్గురం ఇంతకు ముందులా కలిసుంటామా? అది జరగని పని. ఎందుకమ్మా? అదంతేలే, నీకు అర్థం కాదు. నువ్వు నాతో వస్తావా? నాన్న కూడా వస్తే నేను వస్తాను. దీన్ని మెంటల్గా బాగా ప్రిపేర్ చేసినట్టున్నారు. సరే, కనీసం నీకు ఐస్ క్రీమ్ అయినా కొనిస్తాను. వస్తావా? రావడం కుదరదమ్మా. ఏ? ఎందుకు? నేను అంత చేదైపోయానా? కాదమ్మా, సెక్యూరిటీ అంకుల్ బయటికి పంపించరు. ఆ మాత్రం తెలీదా? అదా? సర్లే, నేను వాచ్మెన్కి చెప్పొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సెక్యూరిటీ, నిన్ను మాధవరావు సార్ రమ్మంటున్నారు. నన్నా? అది ఏదో పనుందంట, పిలవమన్నారు. అలాగే మేడం. నేను సెక్యూరిటీ అంకుల్తో చెప్పాను, ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ నిన్ను తీసుకొచ్చి ఇక్కడే దింపేస్తాను. సరేనా? రా.
తెలియట్లేదా? నాన్న కారు నడుపుతున్నావా, విమానం నడుపుతున్నావా? సారీ సార్, తప్పైంది సార్, చూసుకోలేదు సార్, సారీ సార్. కాస్త కళ్ళు నేల మీద పెట్టుకుని కారు నడుపు. అలాగే అలాగే సార్, సారీ సార్, తప్పైంది సార్. త్వరగా పోనీ. ప్లీజ్ ఊరుకో అమ్మా, ప్లీజ్. ఏయ్, కారు కదిలించావంటే చంపేస్తా. రా ప్రిన్సీ. వదులు, నా బిడ్డని నేను ఇవ్వను. వదులు. వదులు, పాపను వదులు. ఇది నా పాప, నేను ఇవ్వను. ఆ మాటనే అర్హత కూడా లేదు నీకు. రా ప్రిన్సీ. మర్యాదగా నా పాపనిస్తావా లేదా? నాకు కోపం వచ్చిందంటే ఎలా ఉంటుందో నీకు తెలుసు. మర్యాదగా నా పాపనివ్వు. ఏ, నీకు కోపం వచ్చిందని తలంచుకుని పోవడానికి నేను ఇదివరకటి శివరాంని కాదు. కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నువ్వు ఏమైనా చెయ్యి, కానీ నా పాపను మాత్రం ఇవ్వు. చూడు, ఇది స్కూల్ ఏరియా అని వదిలేస్తున్నాను. ఓవర్ చేసావంటే పాపని కిడ్నాప్ చేయడానికి చూసావని కేసు పెడతాను. జాగ్రత్త. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. నన్నే తోసేస్తావు కదా, చూస్తూ ఉండు. పాపని నీ దగ్గర నుంచి ఎలా తీసుకుంటానో చూడు. అంటే ఎవరొస్తే వాళ్ళని లోపలికి పంపిస్తావా? వచ్చింది ఎవరో ఏంటో తెలుసుకోవా? అతన్ని తిట్టి ప్రయోజనం ఏముందిరా? ఆ అమ్మాయి చాలా ప్లాన్డ్గా చేసింది. సెక్యూరిటీ, మళ్ళీ ఆ అమ్మాయి వస్తే లోపలికి రానివ్వకు. అలాగే సార్. ఏం మనిషిరా అమ్మాయి, మరి ఇంతకు తెగించింది?
కొంచెం ఉంటే పాపను తీసుకుని వెళ్ళేది. చెప్పాను కదా నాన్న, అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగిస్తుంది, ఏదైనా చేస్తుంది. భయం భక్తి రెండూ లేవు. నాన్న, పాప స్కూల్లో ఉన్నప్పుడు మీరే చూసుకోవాలి, లేదంటే అది మళ్ళీ వస్తుంది. అలాగేరా, కానీ ఈ విషయాలేవి ఇంట్లో చెప్పకు, మీ అమ్మ కంగారు పడుతుంది. అలాగే నాన్న. పాపని క్లాస్లో దించేసి నువ్వు ఇంటికి వెళ్ళు. అలాగే నాన్న. జాగ్రత్త. రా ప్రిన్సీ. ప్రిన్సీ, భయపడ్డావమ్మా? కొంచెం భయపడ్డాను. సరేరా. ధన్రాజ్, మర్యాదగా చెప్తున్నాను, నా దారి కడ్డు రావద్దు. మేడం, మీరు ఇందులో తలదూర్చకండి. ఆ కాంట్రాక్ట్ నాదే. అది డిసైడ్ చేయాల్సింది నేను, నువ్వు కాదు. మేడం, ఇది నా పరువుకు సంబంధించింది. నా బిజినెస్ని మీరు లాక్కుంటే కుదరదు. నువ్వు మామూలుగా అడిగుంటే పోనీ కదా అని వదిలేసేదాన్ని. హద్దులు దాటావు. కాంట్రాక్ట్ వదిలేయి. నేను చెప్పిన మనిషికి కాంట్రాక్ట్ వెళ్తుంది. నేను అనుకుంటే చేసి తీరుతాను మేడం. నా బిజినెస్లో మీ జోక్యం మంచిది కాదు. నేను చెప్పేది అదే. నా జోక్యం లేకుండా తప్పుకో, ఆ తర్వాత నీ ఇష్టం. నా కాంట్రాక్ట్కి ఏదైనా జరగాలి, అప్పుడు చెప్తాను. ఏయ్, మేడం, టిఫిన్ రెడీ మేడం. మేడం, ధనరాజ్ ఫోన్ చేశాడా? బాబాయ్ మాట్లాడితే కుదరదన్నాడు, మీకు ఫోన్ చేస్తానన్నాడు. వాడి సంగతి తర్వాత, ముందు ప్రోగ్రాం చెప్పు. మేడం, బుధవారం మినిస్టర్ గారి కంపెనీ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాలి. గురువారం మధ్యాహ్నం హోటల్ గ్రాండ్ కాకతీయలో షకీల్తో మీటింగ్. తర్వాత శుక్రవారం ఏ ప్రోగ్రామ్స్ పెట్టకు. మేడం, అది కుకట్పల్లిలో ప్రాపర్టీ వేలం నడుస్తుంది, మీరు వెళితే. నన్ను అడగకుండా ఏ ప్రోగ్రాం ఫిక్స్ చేయకు. శుక్రవారం గుడికి వెళ్ళాలి, అది తెలుసు కదా. అది కాదు మేడం, ఆ ప్రాపర్టీ దొరకడం చాలా కష్టం. మీరు గనక ఎంటర్ అయితే పోటీ ఉండదు. 20 కోట్లకే ఆ ప్రాపర్టీ మన సొంతం అవుతుంది మేడం. దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ మేడం. అందుకని నా సొంత పనుల్ని వదిలేసి రావాలా? మేడం, ప్రాపర్టీ. షట్ అప్. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. నాకు డబ్బు ఆస్తి ఇంపార్టెంటే, కానీ అంతకు మించి నా పర్సనల్ పనులు చాలా ముఖ్యం. వారంలో 6 రోజులు పోరాడి ఆ ఒక్కరోజే గుడికి వెళ్తాను అంటే దానికి కారణం, అక్కడ నాకు సంతోషం సంతృప్తి ఉంటుంది. అది కూడా లేకపోతే నా జీవితం ఇంకోలా ఉండేది. సారీ మేడం, ఇంకెప్పుడు మిమ్మల్ని అడగకుండా ప్రోగ్రాం ఫిక్స్ అయ్యాను. సార్, ఆ? ఇంట్లో ఒక్క దేవుడి ఫోటో కూడా ఉండకూడదని మేడం చెప్పారు. కానీ ఆవిడ మాత్రం ప్రతి శుక్రవారం గుడికెళ్తుంటారు. ఎందుకు సార్? ఓ గుళ్ళో 2 దేవుళ్ళుంటో ఎప్పుడైనా చూసావా? లేదు. ఆ దేవుడికి అది గుడి అయితే ఈ దేవతకి ఇది గుడి. అది చెప్పడానికే ఆవిడ వారానికి ఒకసారి గుడికి వెళ్ళి వస్తుంటారు. అర్థం కాలేదు సార్. లేకపోతే పనికి మనం డౌట్స్ అడిగితే నేనేం చెప్పాలి? పోతలకే. మేడం నిన్ను తిట్టడంలో తప్పేం లేదు. నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు.
నన్ను పేరు పెట్టి పిలుస్తావా? చీరేస్తా. నమస్తే సార్. ఏంటి సార్ ఇది? నేను విన్నదంతా నిజమేనా? కమిషనర్ గారు కూడా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టారంట కదా? ఎరా రమేష్, అన్నీ తెలుసుకుని వచ్చి నన్ను రెచ్చగొట్టడానికి అడుగుతున్నావు కదా? అసలే ఒక ఆడదాని చేతిలో ఓడిపోయానన్న కాకలో ఉన్నాను. నన్నింకా రెచ్చగొట్టుకో. అయ్యో లేదు సార్, నాకెవరో చెప్తే అది నిజమా కాదా అని అడుగుతున్నాను. ఎవరు సార్ దీనికి కారణం? అదేనా? ఆ ఇంద్రసేనేనా? అదే. నేను దాన్ని పట్టుకుందామని మాస్టర్ ప్లాన్ వేస్తే చివరికి అది నన్నే ఓడించింది. నన్ను కమిషనర్తో తిట్టించింది. అసలు ఏంటి సార్ దానికింత పొగరు? నడి రోడ్డు మీద మీ తలకి గన్ను గురిపెట్టి ఆ చంద్రికను తీసుకుని పోయిందే, నేను అప్పుడే అనుకున్నాను సార్ అది ఇలాంటిదేదో చేస్తుందని. అసలు ఆ ఇంద్రసేన ఎదగడానికి కారణం మీరే సార్. మీరు తలుచుకుంటే ఎప్పుడో తనని లేపేసుండేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఆడది నన్నేం చేస్తుందిలేని వదిలేశారు. మీరు టచ్ చేయలేనంత ఎత్తుకెదిగింది. మిమ్మల్ని ఎదిరించి మరీ దెబ్బ కొడుతుంది. చాలా తప్పు చేశారు సార్ మీరు. నిజమే, అదే నేను చేసిన తప్పు. అయినా అది ఎంత దూరం వెళ్తుంది? అది ఎంత ఎదిగినా ఈ పోలీస్ పవర్ ముందు తోల వంచాల్సిందే. ఊరంతా స్కెచ్ వేసేవాణ్ణి, దానికి స్కెచ్ వేయలేనా? ఇప్పుడు ఇంద్రసేన రేంజ్ పెరిగింది సార్. దానికి పొలిటీషియన్స్, పెద్ద పెద్ద ఆఫీసర్ల అండ ఉంది సార్. వాళ్ళ సపోర్ట్ ఎంతకాలం రమేష్? ఆ ఇంద్రసేన మీద ఒక్క తప్పుడు కేసు ప్రూవ్ అయితే అందరూ దెబ్బకి పారిపోతారు. వాళ్ళంతా చెట్టు మీద వాళ్ళ పిట్టల్లాంటోళ్ళు. తుపాకీ పేలితే తుర్రుమంటారు. ఈ పోలీస్ పవర్ ఎలాంటిదో నీకు తెలుసు. ఈ రోజు ఒక్క అడుగు వెనక్కి వేశానంటే అది ఓడిపోయినట్లు కాదు. ఎగిసి సింహంలా ముందుకు దూకుతాను. నా పంజా దెబ్బ ఎలా ఉంటుందో దానికి రుచి చూపిస్తాను. వదలొద్దు సార్. ఆ ఇంద్రసేన పతనానికి ఈ రోజే నాంది మొదలు కావాలి. అది తప్పు చేసింది. ఎవరిని కెలకూడదో వాళ్ళనే కెలికింది. దాని గ్యాంగ్కి అసలైన ట్రీట్మెంట్ ముందిస్తా. దాన్ని రోజులు లెక్క పెట్టుకునేలా చేస్తా. మీరంతా ఇక్కడే ఉండండి. మేడం, మీరు ఒంటరిగా? సార్, అదేంటి సార్, పక్కన మనం లేకుండా మేడం ఒక్కరే వెళ్తున్నారు? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. మేడం చెప్పించేయడమే మన పని. भुवनेश्वरी दिव्यरूपिणी वन्देऽहं श्रीमेरुप्रस्तारनवचक्रवासिनी वन्देऽहं श्रीमङ्गलोत्तुङ्गसौभाग्यदायिनी वन्देऽहं
सेवितकान्तिपुञ्जवाहिनीं आज्याभिषेकं कुर्यामहे नन्दकी नामाङ्कितस्वर्णखट्टसुन्दरीं मधुवाभिषेकं कुर्यामहे अस्त्रजीवशस्त्रानलगाढधूम्रवीक्षणीं शर्कराभिषेकं कुर्यामहे व्योमधूमवज्रकीलविक्रमप्रकाशिनीं फलरसाभिषेकं कुर्यामहे स्वर्णधातुवर्णाधिकवर्णयुक्तभासुरां श्रीसूक्तं पठामः अखण्डचण्ड सर्वराज्यमान प्राणरक्षकान् धूपदीपनैवेद्यं समर्पयामः धूपदीपनैवेद्यं समर्पयामः ఇంటర్వ్యూ అయిపోగానే ఫోన్ చేయి, నేను వచ్చి రిసీవ్ చేసుకుంటాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.